ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాట్ హ్యాపెండ్ డియర్? నేను ప్లాన్ చేసింది ఒక కాలో చెయ్యో ఫ్రాక్చర్ అవ్వాలని కదా. ఇప్పుడేంటి ప్రాణాలు పోయేంత దాకా ప్లాన్ టర్న్ అయిపోయింది. వాట్ టు డూ నౌ? మనం ప్లాన్ చేసినట్టుగా అంబులెన్స్ లేటుగా కాకుండా కొంచెం ఫాస్ట్గా వస్తే బాగుంటుంది. సారీ బడ్డీ, సంతోషంగా వస్తున్న నీ ఫేస్ చూసి నాకు నువ్వు కాదు, ఓ మేఘ నా ఫేస్ గుర్తుకొచ్చింది. చాలా హ్యాపీగా ఉన్న మేఘ నా ఎక్స్ప్రెషన్స్ గుర్తుకొచ్చాయి. బట్ I don't like her happy expressions. I hate that expression on her face. I want to see her face with sinking deep and deep in sorrow. ప్రపంచంలోని విషాదం, బాధ తన ఫేస్లో చూడాలి. ఆ రెండు దానికి పర్మనెంట్ అడ్రస్ కావాలి. ఇంకా చెప్పాలి అంటే పుట్టిల్లో వాలి. వన్స్ అగైన్ సారీ బడ్డీ, నీ పైన నాకు ఎలాంటి ద్వేషం, కోపం లేవు. అయినా యాక్సిడెంట్ అన్నది డ్రాయింగా లేకపోతే కుకింగా? మెజర్మెంట్స్ పెట్టుకుని చేయటానికి కరెక్ట్గా యాక్సిలరేటర్ తొక్కే సమయంలో మేఘన గుర్తుకొచ్చింది. కాస్త కసిగా తొక్కాను అంతే. బూమ్! I think ambulance is on the way. Hold on, buddy, if you can. Hey, ఏంటి బడ్డీ, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అలా పెట్టావ్? 10 లక్షలు లేకపోతే నీ బిడ్డ చనిపోతుందని తెలుసుకొని ఏడుస్తుంటే ఆ డబ్బులు నేనిచ్చాను, రిటర్న్ గా నేను యాక్సిడెంట్ చేస్తాను, వెళ్ళి జైల్లో కూర్చుంటావా నాకు బదులుగా అని నేను ప్రపోజల్ పెట్టినప్పుడు ఆ కొండ మీద కనకదుర్గమ్మే వచ్చినట్టు ఇచ్చావు చూడు ఎక్స్ప్రెషన్. అది ఇక్కడ కూడా ఎప్పుడు కూడా నన్ను చూసిన ప్రతిసారి అలాగే మెయింటైన్ చేయాలి. ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడో తెలుసా? నువ్విలా నాన్సింగ్ ఎక్స్ప్రెషన్స్ తో ప్లాన్ పాడు చేస్తే నీ బిడ్డని, నీ పెళ్ళాన్ని చంపుతాను చూడు. ఇలాగే నైస్ ఎక్స్ప్రెషన్.
బట్ ఇప్పుడు కాదు, చంపి నాపుడివ్వాలి. ఈ యాక్షన్ ఓకే, బట్ ఎక్స్ప్రెషన్ నాట్ ఓకే బాడీ. క్యారెక్టర్ సిచ్యుయేషన్ ని పట్టుకుంటే ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్ గా బ్లో అవుట్ లాగా వస్తుంది. ప్రాక్టీస్ చేయి, నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ గా చెయ్యి. ఇప్పుడు వెళ్ళి డ్రైవింగ్ సీట్ లో కూర్చో. అలాగే మేడం. వెళ్ళు. ఎక్కడ పెట్టావమ్మా? ఇక్కడుందా దొంగ? ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే యాక్సిడెంట్ షాక్ అంటే మేఘనాపై ఎమోషన్ కనిపిస్తోంది. మేఘనా, యూర్ లక్కీ. హరి, ఓ ఐస్ క్లోజ్ అయ్యాయి కదా, ఆల్మోస్ట్ పోతున్నావు కదా. thumbnail. ఎస్, ఇప్పుడు ఇద్దరికి షాక్ ఇవ్వాలి కదా, డిలే అయిపోయింది. ప్లాన్ ప్రకారం అమ్మకు చేస్తే మేఘనాకి కరెక్ట్ గా షాక్ తగులుతుంది. I like to see her expression when she comes to know about this. I'm missing it. Come on, Arohi. ఎక్స్ప్రెషన్ కావాలి, వాయిస్ లో ఎఫెక్ట్ తగ్గుతుంది. ఓం సమ్రాజంచ విరాజంచ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాముకేతయా మాసగం సృజామసే మానో హిగంసే జాతవేదో గామశ్వం పురుషం జగతో అభిభ్రదగ్నాగహి శ్రియా మా పరిపాతయా ఆనందకర్పూరమంగళ దివ్య నీరాజనం దర్శయామి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ప్లాన్ కంప్లీట్ అయినట్టుంది, అందుకే ఫోన్ వస్తుంది. నందు ఇంటికి రాకుండా కాల్ చేస్తున్నాడేంటి? హలో, పూజ అయిపోయింది, అక్కడ నీ పని అయిపోతే ప్రాణం పోతుందేమో నాండి. హలో, ప్రాణం పోవడం ఏంటి? మీరెవరు మాట్లాడేది? నందు ఫోన్ నందుకివ్వండి. ఓ, అయితే పేరు నందు అండి. నువ్వు? నా పేరు ఆరోహి అండి. నా కొడుకు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? మీరెందుకు మాట్లాడుతున్నారు? మరి ఆయన మాట్లాడే పొజిషన్లో లేరు కదండి, అందుకే నేను మాట్లాడుతున్నాను. అంటే ఈయన యాక్సిడెంట్ అయ్యి నాటి రోడ్లో బ్లడ్ షెడ్లు పడున్నారు. వాట్? చావు బతుకుల మధ్య ఉన్నాడు. అంబులెన్స్ కి కాల్ చేశాను. అత్తయ్య గారు, అమ్మా, అత్తయ్య గారు, అమ్మా, 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 ఏమైందమ్మా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అమ్మా, అమ్మ లేమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అత్తయ్య గారు, అత్తయ్య గారు. అసలేం జరిగింది? నందుకేమైంది? నీకు తెలీదా ఏమవుతుందో?
మన ప్లాన్ వర్కౌట్ అయింది. కానీ అత్తయ్య గారు అన్కాన్షియస్ అయిపోయారు ఎందుకు? అన్కాన్షియస్ అయితే నీళ్లు కొట్టి లేపు. లేపి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకురా. ఆవిడతో పాటు నువ్వు పానిక్ అయిపోకు. ఎంత యాక్ట్ చేయాలో అంతే యాక్ట్ చేయి. అర్థమైందా? అమ్మా అమ్మా ఏమిటి కొన్ని మంచిలు తీసుకోండి అత్తయ్య గారు, అమ్మా అత్తయ్య గారు. అమ్మా 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 అత్తయ్య గారు, అత్తయ్య గారు. అమ్మా 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 లేవా అమ్మా అత్తయ్య గారు, అత్తయ్య గారు. అమ్మా నందు, నందు. ఏమైందమ్మా అమ్మ నందు, అమ్మ ప్రతిమ, నా కొడుకు, నా కొడుకు. నందు, నందు, నా కొడుకు నందు చావు బతుకుల్లో ఉన్నాడంట. పెద్ద యాక్సిడెంట్ అయిందంట. రక్తం చాలా పోయిందంట. అమ్మా అయ్యో, వాణ్ణి పూజలోంచి వెళ్ళొద్దురా అని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్తా, ఆ మేఘనని ఇరికిస్తాం. ఆ మేఘన కాల్ చేసినప్పుడే అనుకున్నాను ఇలాంటి ప్రమాదం ఏదో జరుగుతుందని. అవునత్తయ్య గారు, ఆ మేఘన వల్లే ఈయన వ్రతంలో నుంచి లేచి వెళ్ళిపోయారు. ఏయ్ మేఘన, ఆ మేఘననే నా కొడుకు జీవితానికి జ్యేష్ఠాదేవి. అమ్మా అవని తర్వాత ముందు బాస్ ఎక్కడ ఉన్నాడు కనుక్కోండి. ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఎప్పుడు అక్కడ పెయిన్, ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే మేఘన ఎదురుగా ఉంటే చంపేసేలా ఉంది. నౌ టార్గెట్ అభినవ్ మిషన్ కంప్లీటెడ్. ఒకే ఒక ప్లాన్, ఫసక్. మేఘన, నందు కోసం వెయిట్ చేస్తున్నావా? వచ్చి ఇక నీ లైఫ్లో 8 ఏళ్ళు కాదు, లైఫ్ టైమ్స్ అని ఎంటర్ అవబోతోంది నా రూపంలో. ఇంకా సేపట్లో నీ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఇక ఎప్పటికీ ఈ ఎక్స్ప్రెషన్ నీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఐ ప్రామిస్ యూ, ఇది నీ లాస్ట్ స్మైల్. డాక్టర్, డాక్టర్ త్వరగా రండి, తీసుకెళ్ళండి. ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది. ఫాస్ట్. जरा जल्दी पोनी रे भाई. నందు ఇంకా రాలేదేంటి? అమ్మా, స్పైడర్ మ్యాన్ ఇంకా రాలేదేంటమ్మా? నాకు అదే అర్థం కావడం లేదు. ఉండండి, ఫోన్ చేస్తాను.
పూర్ బర్డ్. హలో, నందుకి యాక్సిడెంట్ అయింది. ఏంటి యాక్సిడెంటా? ప్రాణం పోయింది. అనుకున్నాను, కానీ పోలేదు, బ్రతికాడు. బట్ బాడీలో ఉండాల్సిన బ్లడ్ అంతా రోడ్డు మీద ఉంది. సో ఎక్కువసేపు బ్రతకడు. ఎక్కడున్నాడు? హాస్పిటల్కి తీసుకొచ్చాను. ప్రాణంతో చూడాలి అనుకుంటే 1/2 గంటలు రావాలి. డెడ్ బాడీని చూడ్డానికైతే డెడ్ లైన్ ఏమీ లేదు. అయ్యో, ఏ హాస్పిటల్? హలో, స్ట్రోక్ రప్పించాను కదా. అమ్మా, ఏమైందమ్మా? హాస్పిటల్ అంటున్నావేంటి? ఒక్క నిమిషం ఉండు. నువ్వు పడుతున్న పెయిన్ సరిపోదు, టెన్షన్ ఇంకా పడాలి. నువ్వు పడు. హలో హలో, హాస్పిటల్ పేరు? హలో, అమ్మా అమ్మా, ఏమైందమ్మా? హాస్పిటల్లో ఎవరున్నారు? గురు మెసేజ్ పంపించాడేంటి? బాస్కి యాక్సిడెంట్ అయింది, ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. పదండమ్మా, ప్రసాద్ మల్టీ హాస్పిటల్కి వెళ్ళాలి. రండి, పదండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నందు, నందు, ఏమండి? నందు, నందు, బస్సు అమ్మా, బస్సు. చూడురా, చూడు, నా కొడుకు ఎంత ప్రమాదంలో ఉన్నాడో చూడు. నందు, చిన్నగా కాలు చేయి ఫ్రాక్చర్ అయ్యేలా చేస్తానని చెప్పి నా భర్తనిలా బెడ్ మీదకి చేరుస్తావా? అయ్యో నందు, నందు. ఏమ్మా
మీరంతా ఇలా ఇక్కడికి వచ్చేయకూడదు. ఇది ఎమర్జెన్సీ వార్డు. ముందు మీరు బయటికి వెళ్ళండి. అదే వెళ్ళండి అమ్మా. బస్సు బాబు నువ్వు కూడా బయటికి వెళ్ళు. వెళ్ళండి. డాక్టర్ ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసి బ్యాండేజ్ వేయండి తొందరగా. డాక్టర్, నా కొడుకు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? అది అప్పుడే ఏం చెప్పలేమండి. ప్రజెంట్ బ్లడ్ ఫ్లో ఆపడం కోసం స్కల్ దగ్గర స్కిన్కి స్టిచెస్ వేస్తున్నాం. అది అయ్యాక సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేశాక గానీ మీకేమైనా చెప్పగలను. అయ్యో అమ్మ ప్రతిమ, నా కొడుకు అమ్మా, నా కొడుకు. ప్లీజ్ మేడం, మీరు ఇక్కడ ఇలా ఏడవకూడదు. వెళ్ళి రిసెప్షన్లో కూర్చోండి. ప్లీజ్ డాక్టర్, ఆయన ఎలాగైనా బతికించండి. మా ప్రయత్నం మేము చేస్తామమ్మా. అత్తయ్య గారు, అమ్మ ప్రతిమ, వాడికి ఏదైనా అయితే నేను బ్రతకలేనమ్మా. ఏం కాదు అత్తయ్య గారు, మీరు కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. హే ఆరోహి, ఎక్కడున్నావు నువ్వు? మేడం, మీరు ఆ యాక్సిడెంట్ పేషెంట్ తాలూకు వాళ్ళేనా? అవునమ్మా, నా కొడుకే. పేషెంట్కి బ్లడ్ చాలా పోయింది. ఆ బ్లడ్ గ్రూప్ మా దగ్గర లేదు. ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు? నందుని చూడ్డానికి. చంపేస్తావా వాణ్ణి? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.